हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादिपाश्चात्यदेशाय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे कृष्ణ. మన రథయాత్ర ఉత్సవాలని వివరించుకుంటున్న ఎపిసోడ్ మనం కంటిన్యూ చేస్తున్నాం. కిందటి క్లాస్ లో మనం జగన్నాథ స్వామి రథం మీదకి రావడం వరకు మనం చెప్పాం. జగన్నాథ స్వామి విజయపహండి ఉత్సవ మహోత్సవం ఆయన ఇలా ఊగుతూ వస్తాడు, ఎందుకు వస్తాడు అన్న విషయం మనం చర్చించాం. అయితే ఇప్పుడు విజయపహండి అంటే ఆ ఊగుతూ తన్మయత్వంతో భగవంతుడు దాన్ని వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత చేరాపహార అని ఒక ఉత్సవం ఉంటుంది. చేర అంటే పహార అంటే తొడవడం, చేర అంటే ఆ లిక్విడ్ అంటే ఆ రథాన్ని లిక్విడ్ ని తొడవడం అని చేరపహార. అది రాజు చేస్తారు. పూరి రాజు ఎవరైతే వాళ్ళు చేస్తారు. అంటే అర్థం ఏంటంటే మామూలుగా భగవంతుడు ఎక్కడికైతే వెళ్తాడో వెళ్ళిన ప్రదేశం మొత్తాన్ని సుగంధ భరితమైన నీళ్ళతోటి గంధం గంధం ముద్ద లేదంటే సుగంధ ద్రవ్యాలు కలిపి నీళ్ళు చల్లి దాన్ని తుడుస్తారు. అది రాజు ఒక్కడే చేసేవాడు. ఇప్పుడు పూర్వం చైతన్య మహాప్రభు టైంలో ప్రతాపరుద్ర మహారాజు జగన్నాథ స్వామి ఆల్టర్ లోపల నుంచి రథం ఎక్కే వరకు ఆ మొత్తం ప్లేసు ప్లస్ రథం ఎక్కిన తర్వాత రథయాత్ర మొదలయ్యి మళ్ళీ గుండీచ వరకు చేరే వరకు మొత్తం చూస్తూ ఉండేవాడు. అంత చేసేవారు. రాను రాను కలియుగ ప్రభావం ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అని అవన్నీ ప్రాక్టికల్ అవ్వవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఆ రథం మీదే రథం చుట్టూ చూపిస్తారు. ఈ విధంగా అది చేరపహార అని చెప్పని అనే ఉత్సవం జరుగుతుంది. ఆ విధంగా నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ బలదేవుడు రథయాత్ర బలదేవుడు రథం తర్వాత సుభద్ర మహారాణితో పాటు సుదర్శన్ కూడా ఉంటాడు. సుభద్ర ఇద్దరు ఒక రథం వెళ్తారు. ఆ రథం వెళ్తుంది. దాని తర్వాత జగన్నాథ రథం వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోతారు. అయితే లక్ష్మీదేవి అక్కడ వెయిట్ చేస్తుంది. లక్ష్మీదేవి ఏం చెప్పాడు, నేను వెళ్ళి భక్తులు కలుసుకుని మళ్ళీ సాయంత్రకాలం వచ్చేస్తానని చెప్పి జగన్నాథ స్వామి చెప్పుకొని వెళ్తాడు. లక్ష్మీదేవి కూడా చాలా ఆనందం, 15 రోజులు ఎలాగో ఏకాంతవాసం చేశారు పోన్లు అని చెప్పి ఒప్పుకుంటారు. సాయంత్రం అయింది, స్వామి ఇంకా రాలేదు. వాళ్ళ జనాలు ఉన్నారు, మరి ఉదయం వచ్చేస్తారు అనుకుంటుంది. 2వ రోజు అయింది, 2 రోజులు రాలేదు. 3వ రోజు అయింది, 3వ రోజు కూడా రాలేదు. దాంతో ఆమెకి డౌట్ వస్తుంది. వచ్చి ఏం చేయాలి అర్థం ఉండదు. ఎందుకు స్వామి రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారా ఏంటని చెప్పి ఆమె తన సోదరి అయిన విమలాదేవి, ఎవరైతే జగన్నాథ మందిరం వెనకాతలు ఉంటారో విమలాదేవి దగ్గరికి వెళ్ళి చర్చిస్తుంది ఈ విషయం. ఇలాగ ఏంటి అంటే విమలాదేవి సలహా ఇస్తుంది. ఇలాగా మనం కొద్దిగా ఏదో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు మన మాట వినరు, అది ఏదని చెప్పి ఏది చెప్తుంది. ఎక్కడికి వెళ్ళి తెలుసుకొని రావాలి, నువ్వు ఇలా ఊరుకుంటే మెత్తగా ఊరుకుంటే కుదరదు అని చెప్తారు. చెప్తే ఆ మాట విన్న తర్వాత ఆమె తన యొక్క సేవకులందరూ పంపిస్తుంది. వెళ్ళి మా స్వామి ఎక్కడ ఉన్నాడు చూసుకుంటాను నేను. వాళ్ళు 4వ రోజు వెళ్తారు. వెళ్ళి అంటే 4వ రోజు నేను విమలాదేవితో మాట్లాడడం, తర్వాత సేవకులు పంపడం అన్ని జరుగుతాయి. వెళ్ళిన తర్వాత 4వ రోజు మొత్తం వాళ్ళు మొత్తం తిరుక్కొని వచ్చి చెప్తారు, అమ్మా ఇంకేం చెప్పాలి, మీ స్వామి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూర్చున్నాడు గుండి చదివి దగ్గర, ఎక్కడ తింటున్నా నీ అవసరం లేదా అని. అందుకే ఆయనకేమి పట్టడం లేదు. 3 రోజులు 4 రోజులు అయినా సరే, 4 రోజులు కాదు ఇంకా ఎన్ని రోజులు వస్తారో కూడా తెలియదు అని చక్కగా ఆనందంగా అక్కడ ఉన్నాడు అని చెప్పి అనగానే లక్ష్మీదేవి కోపం వస్తుంది. ఇది ఫస్ట్ నాకు చెప్పిందేమో భక్తులు కలిసి వస్తామని చెప్పారు, రెండోదేమో అక్కడికి వెళ్ళిపోతున్నాను కూడా చెప్పలేదు, అబద్ధం ఆడారు. 2 అబద్ధాలు ఆడారు. ఒకటి భక్తులు కలుస్తానన్నారు, అది అబద్ధం. 2 అక్కడికి వెళ్తామని చెప్పకపోవడం, అది కూడా అబద్ధం.
అంతేకాకుండా కొన్ని వెళ్తే వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళడం మూడో తప్పు. మా అత్తగారు ఏమనుకుంటారు, మా గవర్నకి ఏమి ఇష్టం లేదు, అవి రావడం ఇష్టం లేదు, మేమంటే పడదు అని అనుకుంటారు. నాకు చెడ్డ పేరు తెచ్చారు, అది నాలుగో తప్పు, నాలుగు చెడ్డ పేరు తెచ్చారు, నాలుగో తప్పు. ఈయనకి ఏదో చేయాలి, ఇప్పుడు ఏదో చేయకపోతే మాత్రం అదే తెలుసుకోకపోతే నేను అవదు. ఇమ్లాదేవి చెప్పినట్టుగా ఏదో తెలుసుకో, లేకపోతే ఈ తప్పులు ఇలా కంటిన్యూ అవుతాయి, వెళ్ళాలని చెప్పి ఆమె వెళ్తారు. ఆమె ఐదో రోజుని ఆమె బయలుదేరి వెళ్తుంది. దాన్ని హేరా పంచమి అంటారు. హేరా పంచమి అనే పుస్తకంలో ఆయన లక్ష్మీదేవి తన యొక్క పరివారంతో బయలుదేరుతుంది. బయలుదేరి హంగామంగా అవుతుంది. ఇక్కడ చెప్తారు యాక్చువల్గా ఈ విషయంలో చైతన్య మహాప్రభువు కూడా అప్పుడు ఇవన్నీ అటెండ్ అవుతుండేవారు. చైతన్య మహాప్రభు రథయాత్రలో ఆయన ఈ డీటెయిల్స్ అన్ని ఆయన తెలుసుకుంటుండేవారు. అంటే తెలుసు చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడే, కానీ అయినా సరే వెళ్ళి వింటుండేవారు. అది భక్తుల మధ్య చర్చ జరుగుతూ ఉండేది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా చేస్తారు, ఏం చేస్తారు అని. ప్రత్యేకించి స్వరూప్ దామోదర్ ఎవరైతే లలితా శక్తి కృష్ణలీలలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చైతన్య మహాప్రభు చాలా ఆనందపడుతుంటారు. అందులో భక్తులకి చైతన్య మహాప్రభు అంటారు, ఏమిటి ఎవరైనా సరే పాపం వస్తే అలిగి మూల కూర్చుంటారు, కానీ ఈమెమో రివర్స్ లో ఎవరైనా పాపం వస్తే ఏం చేస్తారు, మొత్తం ఆభరణాలు తీసేస్తారు, బట్టలు తెచ్చిస్తారు, అన్ని తీసేసి కైకి అదే చేసింది. కోపం వ్యక్తపరిచినప్పుడు ఆమె ఏం చేసింది, మొత్తం నగలన్నీ తీసేసి చిరిగిపోయిన బట్టలు కట్టుకొని చేసింది. కానీ ఈ వ్యతిరేకంగా చేస్తుంది ఏంటి, రాధరాని కూడా అదే చేసేది. కోపం వస్తే మానలేని అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసేసి వాళ్ళు ఏం బట్టలు అంటే బట్టలు కూడా మంచి బట్టలు వేసుకోకుండా కూర్చొని అలా కూర్చొని ఏడుస్తుంది. ఈవెన్ రివర్స్ లో లక్ష్మీదేవి విచిత్రంగా నగలన్నీ వేసుకుని వెళ్తుందట. నగలు, మంచి ఆభరణాలు అన్ని. ఎందుకు ఇలాగెళ్తుందంటే అప్పుడు దాన్ని చెప్తారు స్వరూప్ దామోదర్. ఎందుకంటే ఆమె విమలాదేవితో చెప్పింది. విమలాదేవి ఏం చెప్తుంది, మనం భర్తలు వేరే వాళ్ళకి ఆకర్షణ అవుతున్నారంటే మనకంటే వాళ్ళు ఏదో ఎక్కువ ఉంది కాబట్టి అది మనం ఏ ఉంటుందో దానికంటే మనం ఎక్కువ చూపించాలి. అంటే వాళ్ళు ఏదో ఒక గుణాన్ని చూసి వాళ్ళు వేరే వాళ్ళకి ఆకర్షణ అయ్యారు అనుకోండి, ఆ గుణం వాళ్ళలో కంటే మనలో ఎక్కువ ఉందని చెప్పి చూపించాలి అని చెప్తారు. అంచేత లక్ష్మీదేవికి ఎంతసేపు ధనం ఐశ్వర్యం కాబట్టి ఈమె ఏమనుకుంటుందంటే అక్కడున్న వాళ్ళ ఐశ్వర్యానికి ఈయన ఆకర్షిత అయి ఉంటాడు, అంతే అందుకనే ఐశ్వర్యవంతంగా వెళ్ళాలి అని చెప్పి ఈమె మొత్తం చేస్తుంది అని చెప్పి వివరిస్తారు. ఈ విధంగా ఆ చర్చ జరుగుతుంది. మొత్తం ఏదైతేనే లక్ష్మీదేవి మొత్తం ఆభరణాలు అన్ని చేసుకుని హంగుగా వెళ్తుంటారు. అది అక్కడ జగన్నాథ స్వామి యొక్క వాళ్ళు ఒక ఇది చెప్తుంటారు, ఏమంటే స్వామి లక్ష్మీదేవి కారాలు మిరియాలు నూరుకుంటూ వస్తుంది, ఆగమేఘాల మీద వస్తుంది, ఏం చేయమంటారు, లోపల రానవద్దని చెప్తారు. అంతే వాళ్ళు గేట్ దగ్గర ఆపేస్తారు. గేట్ దగ్గర ఆపితే ఇంకా అక్కడికి వీళ్ళకి గొడవలు అవుతాయి. గొడవల్లో వాళ్ళు మొత్తం మీద ఎలాగైతే రానివారు, రాకపోతే కొంతమంది పట్టుకుని దొరికినట్టు పట్టుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసినట్టు చేస్తారు, లక్ష్మీదేవి లొంగిపోయేటట్టు చేస్తారు కొంతమందిని. కానీ మొత్తం మీద లక్ష్మి ఏదైతేనే వాళ్ళు రానివారు. అక్కడ తోపులట్లు అవుతాయి, వాళ్ళు లోపలికి వెళ్ళాలని వాళ్ళు బయట తోయాలి ఈజీగా. అందులో ఈయన మీరందరూ ఒకరికొకరు తిట్టుకుంటుంటారు. అసలు ఏంటి మీ మీ స్వామి ఏమనుకుంటున్నాడు, ఏముందని ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు, ఏమన్నా మాకే మేము ఐశ్వర్యములు, మా దగ్గర ఉన్నంత ఐశ్వర్యంలో ఒక వంతు కూడా లేదు అది చెప్పి కదా, నీ దగ్గర ఐశ్వర్యం ఎవరికి కావాలి, మాకున్న ప్రేమ కావాలి, ఇలాగ వీళ్ళు ఒకరికొకరు తిట్టుకోవడాలు, ఎగతాలు చేసుకోవడాలు, వాళ్ళ మీద వీళ్ళు జోకులు అంటే జోకులు వేయడం, వాళ్ళది లక్ష్మీదేవి వేసుకుని వాళ్ళు మొత్తం మీద ఏదైతే లోపలికి రానివారు. దాంతో ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్ అబద్ధం ఆడాడు, తర్వాత ఇంటికి వచ్చేసాడు చెప్పలేదు, ఇక్కడికి వెళ్తానని చెప్పలేదు, వచ్చాడు తను తీసుకెళ్ళలేదు, ఇప్పుడు వస్తే లోపల కూడా రాగానే అవమానపరుస్తాడు స్వామి. ఇంక లేదని చెప్పి అప్పుడు ఏమంటుందంటే వెంటనే వెళ్ళి రథాన్ని విరగొట్టండి, రావక్కర్లేదు ఎలా వస్తా చూస్తాం చెప్పి
ఇంకా అంతే, వాళ్ళ మనుషులు వెళ్ళి రథాలు ఎరగొట్టడం మొదలు. వెంటనే జగన్నాథ స్వామి చెప్తారు, వీళ్ళు స్వామి ఇది రథాలు ఎదుర్కొంటున్నారా? లేదు, ఇంకా మాల తీసుకోండి, మాల తీసుకొని ఆయన చూడండి ఇచ్చి, దాన్ని ఆజ్ఞమాల అంటారు. ఇచ్చి రథాలు తెప్పని చెప్పండి. సో ఎప్పుడైతే చెప్తాడో ఆ మాల రాగానే లక్ష్మీదేవి కూడా కొంచెం శాంతం అవుతుంది, వచ్చేస్తుంది అన్నారు కదా అని చెప్పి. ఆవిడ వెంటనే లక్ష్మీదేవి కూడా కొన్ని గిఫ్ట్లు ఆయనకు పంపిస్తుంది. అప్పుడు ఈ ఆజ్ఞమాల ప్రకారం వాళ్ళు ఆ రోజు 6వ రోజుని, నెక్స్ట్ డే అంటే 5వ రోజు ఇది అవుతుంది, 6వ రోజు నెక్స్ట్ డే రథాలు తిప్పుతారు వెనక్కి. అయితే లక్ష్మీదేవి రావడానికి వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది, వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ తనకి ఎంతమంది సపోర్ట్ చేశారు అందరి ఇళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి పూజారులు అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరి దగ్గర సేవలు అందుకుని నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఆమె కనుక ఇది హీరా పంచమ ఫెస్టివల్ అవుతుంది. అయితే ఆ రోజు రథాలు తిప్పుతారు కానీ స్వామి వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే ఆయన అక్కడ 9 రోజులు ఉంటానని చెప్పాడు కాబట్టి ఇంకా 2 రోజులు ఉంటారు. 2 రోజులు ఉన్న తర్వాత తిరుగు ఉల్టా బౌడా అంటారు, అంటే తిరిగి రథయాత్ర. దాన్ని ఆ రథయాత్రలో వస్తారు. వచ్చిన తర్వాత అది కూడా అవుతుంది కానీ మన వైష్ణవులు ఎవరు, మన గౌడీ వైష్ణవులు ఎవరు కూడా మనం దాంట్లో భాగస్వాములు అవ్వం. ఎందుకంటే మనకి బృందావనం చెల్లిపోవడం అన్నది మనకి బాధాకరమైన విషయం కాబట్టి మనం పార్టిసిపేట్ చేయం, దాంట్లో వెళ్తారు. ఆ వచ్చిన తర్వాత అది దశమి రోజు అవుద్ది. నెక్స్ట్ డే ఏకాదశి నాడు సోనార్ వేషం వేస్తారు. మంచి అంటే బంగారంతో భగవంతుడిని డెకరేట్ చేసి అంగరంగ చేస్తారు పెద్దలు. సంవత్సరానికి ఒకసారి, అప్పుడప్పుడు కార్తీక పౌర్ణమి కొన్నిసార్లు వేస్తుంటారు, అలాగే ఒకసారి 2 సార్లు వేస్తారు ఈ బంగారం. ఈ ఒక్క ఈ ఆభరణాలు ఒకటి మాత్రమే జగన్నాథ స్వామికి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేస్తారు. మిగతా ఏవి కూడా అన్ని కొత్తవే, ఏవి కూడా యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయరు. సో ఈ విధంగా జగన్నాథ స్వామి సోనార్ వేషం వేసిన తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి నాడు ఉదయాన్నే మనకి రథం దిగి మందిరంలోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి బయలుదేరతాడు. ముందు సుదర్శన్ లోపలికి వెళ్ళిపోతాది, సుదర్శన్ తర్వాత బలరాం లోపలికి వెళ్ళిపోతాడు, బలరాం తర్వాత సుభద్రాబాయి లోపలికి వెళ్ళిపోద్ది. జగన్నాథ్ కూడా వస్తారు రథం దిగి సరిగ్గా మెయిన్ గేట్ దగ్గర వచ్చేటప్పటికి కరెక్ట్ గా తలుపు వేసి మెసేజ్ వస్తుంది, అవసరం లేదు మీకు, మీ అవసరం లేదు కదా, మీ అవసరం కూడా మాకు లేదు, మీరు వెళ్ళొచ్చు వెనక్కి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి లక్ష్మీ దగ్గర తలుపు వేయించేస్తుంది. ఇలా అక్కడే ఉండండి, అక్కడ ఆనందంగా ఉన్నారు కదా, ఉండండి చెప్పి. అప్పుడు మళ్ళీ జగన్నాథ స్వామి చిన్న బతంలాడి నీకు అవి ఇస్తాను ఇవి ఇస్తాను అవి అని ఏవో మంచి చెప్పి మొత్తం మీద లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత గుండిచా సారీ జగన్నాథ్ మందిరంలో గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభం దగ్గర ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. ఆ ద్వారం దగ్గర వచ్చేటప్పటికల్లా మళ్ళీ తలుపు వేయిస్తుంది. ఇప్పుడేమైంది, నేను అన్ని ఒప్పుకున్నావు కదా, ఇప్పుడేమైందంటే మీరంతా మాట మీద నిలబడరు, నేను చేస్తారు ఇన్ని వరాలు ఇన్ని కోరికలు అయితే ఇచ్చారు కానీ అవి తీరుస్తారు నమ్మకం లేదు, అవన్నీ తీరిస్తే కానీ నీ లోపలికి రాను. అలాగైతే ఇప్పుడే చేయిస్తాను చెప్పి వెంటనే అప్పుడు ఆయన పూరిరాజుని పిలిపించి, పూరిరాజు చెప్తాడు, నేను ఇన్ని వాగ్దానాలు చేశాను, ఇవన్నీ ఇస్తాను చెప్పాను, కొంచెం అవన్నీ ఇచ్చి చెప్పి అప్పుడు ఇప్పించి లక్ష్మీదేవిని శాంతపరిచి ఆనందపరిచి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ యథాతథంగా ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అప్పటి మళ్ళీ దైనందిక కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు అవుతూనే ఉంటది. ఈ విధంగా రథయాత్ర మహోత్సవం అనేది స్నానయాత్ర నుంచి మొదలయ్యి మళ్ళీ తిరిగి రథయాత్ర అయ్యి సోనార వేషం అయ్యి లోపలికి వచ్చి పైన సింహాసనం కూర్చునే వరకు జరుగుతూ ఉంటది. ఇది ఒక నెల రథయాత్ర చూసుకోవాలని చెప్పుకొని ఒక రథయాత్ర కానీ దాని మొత్తం ఒక నెల మహోత్సవం, ఒక నెల సంపూర్ణంగా ఉత్సవం జరుగుతుంది. ఇటువంటి ఉత్సవానికి మీ అందరికి స్వాగతం. ఎక్కడున్నా సరే భక్తులు ఎక్కడున్నా సరే ఏదో చోట్ల మన అన్ని చూడడం, కనీసం రథయాత్ర అన్నది ఇస్కాన్ ప్రతి ప్రభుపాద కృప వల్ల ఇస్కాన్ ప్రతి శాఖ ప్రతి నగరంలో సెలబ్రేట్ చేస్తూ ఉంది. ఇంచేత కనీసం
రథయాత్రలో నేను భాగస్వాములు అయ్యి జగన్నాథ స్వామి కృప పాత్ర అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ వరదేవ సముద్ర మహారాణికి జగన్నాథ రథయాత్ర మహోత్సవ శ్రీ ప్రభుపాద की जय. हरे कृष्ण.